నేను వస్తా ప్లీజ్, బీజేపీలోకి మళ్ళీ వస్తా ప్లీజ్ అంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రావచ్చు రాజా, కానీ గతంలో మాదిరి పార్టీపై పంచులేస్తా, పంచెలోడదీస్తా అంటూ పాత సామాన్ డైలాగులు కొడతానంటే మాత్రం ఊరుకునేది లేదంటున్నారు బీజేపీ అగ్రనేతలు. నోటికి తాళం వేసుకుని పార్టీ లైన్ దాటకుండా పనిచేసే ఉద్దేశం ఉంటేనే మళ్ళీ రావాలన్నారట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజాసాబ్ ఒకప్పుడు బీజేపీలో ఆయన తోపని ఫీలయ్యేవారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మోర్చాల అధ్యక్షులను అస్సలు లెక్క చేసేవారే కాదు. పైపెచ్చు పార్టీ జాతీయ నాయకత్వానికి అప్పుడప్పుడు సలహాలిచ్చేవారు. తెలంగాణ బీజేపీలో కోవర్ట్లున్నారు. పాత సామాను బ్యాచ్ పెరిగిపోయింది. వాళ్ళందర్నీ తీసి పార్టీ ఆఫీస్ నుంచి బయట వేయాలని ధురంధర్ స్టైల్లో డైలాగులు కొట్టారు రాజాసింగ్. పార్టీకి రాజీనామా కూడా చేశారు. కట్ చేస్తే పార్టీ అధిష్టానం ఆయన్నే పార్టీ ఆఫీస్ వైపు చూడొద్దంటూ సస్పెండ్ చేసింది. పార్టీ సస్పెండ్ చేశాగ్గానీ రాజాసింగ్కు తత్వం బోధపడలేదు. బీజేపీలో ఉంటేనే అధిక గుర్తింపు, గోషామహల్ జనంలో నమ్మకమన్న విషయం ఆలస్యంగా గుర్తించారు రాజాసింగ్. సస్పెండ్ అయిన తర్వాత నెల రోజులకే నేను తిరిగి బీజేపీలోకొస్తానంటూ రాగం అందుకున్నారు. నా జెండా బీజేపీ, నా ఎజెండా హిందుత్వం, బయట పార్టీల్లో బతకలేను, కాషాయ జెండా వీడి ఉండలేను అంటూ అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎట్టకేలకు అధిష్టానం కనికరించింది. రాజాసింగ్కు ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్న పాటను పాడుకునే అవకాశమిచ్చింది బీజేపీ. పార్టీలోకి రాజాసింగ్ రీఎంట్రీకి అధిష్టానం అనుమతిచ్చినట్లు సమాచారం. ఇటీవల గోషామహల్ నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసినప్పుడు రాజాసింగ్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చారట. ఆయన రీఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయిందని హింట్ ఇచ్చారట. అయితే రాజాసింగ్కు అధిష్టానం ఒక కండిషన్ పెట్టినట్లు సమాచారం. పార్టీలోకి తిరిగొచ్చాక నోటికి తాళం వేసుకుని మీడియా ముందు నోరు జారకుండా ఉండాలని చెప్పిందట. మరోవైపు రాజాసింగ్ను తిరిగి బీజేపీలోకి తీసుకోవడానికి ఓ బలమైన కారణం కూడా ఉందట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా రాజాసింగ్కు మరో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఆపరేషన్ భాగ్యనగర్లో రాజాసింగ్ను భాగస్వామ్యం చేయనున్నారట కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కిషన్ రెడ్డి, రామచంద్రరావు, లక్ష్మణ్ ఇప్పట్నుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాజాసింగ్ను తిరిగి పార్టీలోకి తీసుకుంటున్నారని సమాచారం.